హాయ్ అండి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వెల్లుల్లి కారం అన్నం. ఎంతో హెల్తీగా, టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఒక 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టండి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ, 1 ½ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు వేసి మరొకసారి పేస్ట్లా చేయండి. వాటర్ అస్సలు వేయొద్దు, పొడి పొడిగానే రావాలి. ఆ తర్వాత స్టవ్ పైన మరొక గిన్నెను పెట్టుకొని దాంట్లో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత వేరుశనగలు 2 స్పూన్స్, పచ్చిశనగపప్పు వేసి మంచిగా ఫ్రై చేయండి. వేరుశనగలు పగుళ్ళు వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండండి. ఆ తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. వీటిని మరొకసారి ఫ్రై చేసిన తర్వాత ఒక 4 రెమ్మల కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. వీటిని ఒక్కసారి ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసి మరొక్కసారి ఫ్రై చేయండి. ఇక్కడ వెల్లుల్లి కారం ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మంచి వెల్లుల్లి వేగిన స్మెల్ వస్తుందండి. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. మనకి కావాలంటే ఇలానే ఉంచేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. మనకి 1 మంత్ వరకు కూడా స్టోర్ ఉంటుంది. అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి రైస్ కలిపేస్తున్నాను. నేను ఈ కారం రైస్ కోసం ఒక గ్లాసు అన్నాన్ని వండుకుని చల్లారి పెట్టుకున్నానండి. పొడి పొడిగా ఉండేలా చూసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కొంచెం రైస్ వేసి అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోండి. మనం ఒక్కసారి రైస్ వేసామంటే అస్సలు కలవదు, టైం తీసేసుకుంటుంది, టేస్ట్ కూడా బాగోదండి. ఇలా కొద్ది కొద్దిగా ఎంతవరకు అవసరమో అంతే వేసుకోండి. మనం దీన్ని చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా బాగా వచ్చింది. మీకు కావాలంటే వెల్లుల్లి మిక్సీ పెట్టినప్పుడే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే చేయలేదు. కానీ హెల్త్ బాగాలేనప్పుడు మనకి నోటికి ఏమీ తినాలి అనిపించడం లేదు అనుకున్నప్పుడు మాత్రం ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ మీకు నచ్చుతుంది. మీకు ఇష్టం ఉంటే కొద్దిగా కొత్తిమీర, కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి సర్వ్ చేసుకోవడమేనండి. మనకి వేడివేడిగా వెల్లుల్లి కారం అన్నం రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.